బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ గురిపెట్టింది. ఒక్కొక్కరిని వరుసగా పార్టీలోకి చేర్చుకునేలా కసరత్తు చేస్తోంది. మరో 2 రోజుల్లో కాంగ్రెస్ లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానమన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కానుందని జోస్యం చెప్పారు. మరోవైపు ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ లోకి వస్తామంటే ఎవరైనా వద్దంటారా అని ప్రశ్నించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 7 నెలల్లో గులాబీ రంగు 3 వర్ణాలైంది తప్ప పాలనలో మార్పు లేదని విమర్శించారు. ఇప్పటి వరకు మీకు సరైనటువంటి గౌరవం దక్కలేదు. కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి, కింద అడిగితే పిలిస్తే పోవాలి. కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి. ఇదేనా రాజకీయం అంటే ఇది సొంత ఆస్తిలాగా మీరు చేశారు. ఒక ప్రైవేట్ సంస్థ, ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు. కాబట్టి ఇప్పుడు ప్రజల అర్థమై ఏం చేస్తున్నారు, మాకు ఒక ఆత్మగౌరవం ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతామనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది వస్తారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిశారు. తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక 6 మంది, రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. ప్రజలకు సేవ చేయాలని, దాంట్లో భాగంగా ముందంజలు ఉండాలని క్రమంలో ఈరోజు నాగేందర్ గారు మాట్లాడుంటారు తప్ప మా పార్టీ పక్షాన, మా ముఖ్యమంత్రి పక్షాన దీన్ని ప్రోద్బలం చేయాలని, ఫిరాయింపులు ప్రోద్బలం చేయాలని ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకేసి వెళ్తలేదు. స్పష్టం ఇది. అంటే అందుకోసమే చెప్తా ఉన్నాం, ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా మేం చేసుకునేది ఒక తీరు ఉంది, వారు చేసుకునే తీరు ఒకటి. వారెవరైనా మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఆకర్షితులై వారు వస్తూ ఉన్నారు. అప్పుడేం జరిగింది, భయం, భక్తి, మళ్ళా ఇంకా ఏదో ముందుకు చూపెట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో వారికి నైతికంగా మమ్మల్ని ఏదో అడిగే హక్కు లేదు. వారికి లాస్ట్ దేర్ మోరల్ రైట్ టు ఆస్క్ us. నైతికంగా అసలు వారికి హక్కు కూడా లేదు వారు మాట్లాడటానికి. ఈరోజు సంక్షేమం అభివృద్ధిలో తప్పకుండా చెప్పిన పనులను చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మేము కూడా దీంట్లో పాత్రదారులుగా ముందుకు వస్తామంటే అవుతుంటారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఒక మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఇదే పార్టీ విత్ డిఫరెన్స్. మా పార్టీలోకి రావాలనుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులకి నేను చెప్పింది, కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో ఎట్లయితే వాళ్ళు ఎన్నిక కాబడినటువంటి పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చిండ్రో అట్లా ఇప్పుడు మా పార్టీలో చేరడానికి వచ్చేటువంటి గౌరవ శాసనసభ్యుల్ని ఆయా శాసనసభ సభ్యత్వాలకి రాజీనామా చేసిరండి, ఉప ఎన్నికలకు పోదామని మేము అనేటువంటి ఒక మాట వారికి చెప్పాను. కాబట్టి దానికి సంబంధించి మాతో సంప్రదింపులో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఏం చేద్దాం అనేటువంటి విషయంలో కొంత సమయం తీసుకుంటున్నారు తప్ప భారతీయ జనతా పార్టీలోకి ఎవరు రాము అని చెప్పట్లేదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. కాంగ్రెస్ లకు పోయిన దానికంటే ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారు. వెయిట్ ఫర్ ద టైం.